నిన్న లోకేష్ గారు ఏం మాట్లాడారు? తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే సుభిక్షంగా ఉండాలి, బాగుండాలి అని చెప్పి కోరుకుంటున్నాము. మేము తెలంగాణలో జరిగినటువంటి ఏ ఒక్క ప్రాజెక్ట్కి మేము అడ్డు చెప్పలేదు. ఇవాళ మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక ప్రాజెక్టుకి మీకు సంబంధించినటువంటి కన్సర్న్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. మిగిలిపోయి మా ప్రాంతంలో వచ్చేటువంటి నీరు మీదే మేము ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఒకవేళ నీరు రాకపోతే ప్రాజెక్టులో ఆ రోజు నీళ్లు ఉండవు, అంతే కదా. ఇంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది తప్పుట, అది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారట. అద్దెకి దయాకర్ గారు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టారు? జగదీశ్వర్ రెడ్డి మాట్లాడితే అది ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం కాదు. హరీష్ రావు గారు మాట్లాడితే అది ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం కాదు. కేటీఆర్ గారు మాట్లాడితే అది ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం కాదు. కానీ ఇరు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అటు తెలంగాణకు అన్యాయం జరగకూడదు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగకూడదు అని కోరుకుంటూ ఈ మాట్లాడినటువంటి లోకేష్ గారు మాత్రం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టారా? ఏం మాట్లాడతారు అంటే మీ ఉనికిని చాటుకోవడానికి, లేకపోతే పక్క వాళ్ళు తిట్టకుండా మిమ్మల్ని మీరు బచాయించుకోవడానికి మా మీద బురద జల్లుతారా? ఇవాళ రోజున మీకు దమ్ముంటే బీఆర్ఎస్ ని మీరు ఎదుర్కోండి, లేదా బీఆర్ఎస్ మిమ్మల్ని ఎదుర్కొంటుంది. మేము వాస్తవం మాట్లాడుతున్నాం, మేము ఉన్నటువంటి ఇష్యూని లాజికల్ గా మాట్లాడుతున్నాం. అసలు అక్కడ ఏమీ లేదు. ఒక ఇష్యూని పట్టుకొని ఇలా లాగి 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 దాన్ని మళ్ళీ ప్రాంతీయ విభేదాలు సృష్టించేసి మళ్ళీ మేమేదో అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారా? ఇవాళ రోజున ఏమనుకుంటున్నారు అసలు మీరు?